అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 27వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము యథార్థత. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనమందు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడను. దేవుని ఎదుట మనము నమ్మకముగాను యథార్థముగాను ఉండవలెను అను గ్రహింపును సామెతల గ్రంథము అంతయును నొక్కి ఒక్కానించబడుచున్నది. యథార్థత అంటే ఏమిటి? సాధారణముగా యథార్థత అను మాట నమ్మకత్వముతో జతపరచబడి వచ్చుచున్నది. సంపూర్ణముగా నమ్ముకొన్నదగ్గ ఒక గుణలక్షణము. అబద్ధమే గాని కాని మాటలే గాని లేని గొప్ప ఔన్నత్యమైన గుణలక్షణము. అది నీతిని నిజాయితీని తెలియజేయుచున్నది. యథార్థముగా ఉండు వారి వద్ద శ్రేష్టమైన మంచి ఫలములను చూడవచ్చును. అట్టివారు ఇతరులను ఎన్నడూను వంచింపరు, మోసగించరు. కావున యథార్థముగా ఉన్నవారు ఎల్లప్పుడూ సమస్త కార్యములందును జ్ఞానము గలవారే నడుచుకుందు. ప్రభువు ప్రతి ఒక్కరి వద్దను ఇట్టి యథార్థమైన గుణలక్షణములను కాంక్షతో ఎదురుచూచున్నాడు. నోవాహు తన కాలమునందు గల సమస్త జనులందరిలో యథార్థముగా జీవించుచు వచ్చాను. అందుచేతనే నోవాహునకు యెహోవా దృష్టి యందు దయ పొందినవాడాయను. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. ఇతరులందరూ పాపమునందును అక్రమమునందును జీవించుచు వచ్చిరి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై ఉండెను. కావున ప్రభువు వారిని నశింపజేయుటకు తీర్మానించినప్పుడు యథార్థముగా జీవించిన నోవాహును ఓడలో భద్రముగా కాపాడాను. అలాగునే ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని జీవించు వారి వలన యథార్థముగా జీవించలేరు. బోధించు అనేకులు తమ బోధనలను అనుసరించట్లేదు. కారణము వారిలో యథార్థత లేదు. పలు వివాహములను చక్కబరిచేటువంటి ఒకరి యొక్క వైవాహిక జీవితమైతే బహుగా ఓటమి పాలై ఉండెను. పలు కుటుంబాలను ఆయన జతపరిచి ఉండెను. అయితే ఆయన యొక్క కుటుంబము విచ్ఛిన్నమై ఉండెను. ఆయన వద్ద యథార్థత లేకుండుటే దీనికి గల కారణం. పలు మానసిక వైద్యులు తమ యొక్క సమస్యలకు పరిష్కారము పొందుకోలేక ఆత్మహత్య చేసుకొనుచున్నారు. అనేక ఆర్థిక నిపుణులు వసతులు లేక పేదరికమునందు జీవించుచున్నారు. వారి యొక్క జీవితం నందు నమ్మకత్వం లేదు, యథార్థత లేదు అనుటే దీనికి గల కారణం. ఎంతటి విద్యావంతులైనను వారికి యథార్థత కావలెను. అలాగున యథార్థముగా ఉంటేనే మనము వారిని నమ్మి ఆశ్రయించగలం. తలమానికముగా గల ప్రశంకుడై ఉన్న ఈఏ స్పర్జన్ గారు ఆనాడు గల బ్రిటిష్ ప్రధానమంత్రికి ఉత్తరము వాయిచున్నప్పుడు, ప్రధానమంత్రి యొక్క జీవితము ఆనందదాయకమైనదే, అయితే మీకు అనుగ్రహింపబడిన బాధ్యతను మీరు నెరవేర్చవలెను, అంటే యథార్థతయు నీతి గలవారే ఉండవలను అని వ్రాసెను. మీ యొక్క జీవితము జ్ఞానముతో కట్టబడి ఉన్న గృహముగాను దృఢమైన స్తంభముగాను ఉండవలెనా? యథార్థతను అనుసరించుడి. మనుషుల ఎదుటను ప్రభు ఎదుటను నమ్మకముగాను యథార్థముగాను జీవించుటకు తీర్మానించుడి. అప్పుడు మీరు నీతిమంతులని పిలువబడదు. దేవుని బిడ్డలారా, కొద్దిపాటి యందు నమ్మకత్వమును యథార్థవంతులై ఉండుడి. ప్రభు మిమ్ములను అనేక అంశములపై అధికారిగా ఉంచును. నేటి ధ్యానమునకై నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థ పరుడవై ఉండవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 33, 34 మరియు 35 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 27 మొదలుకొని 44 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.